హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో అయితే నేను ఒక రకమైన ఉప్మా చేసేపోతున్నాను. సో చాలా మంది అనుకోవచ్చు, అమ్మ బాబోయ్ ఉప్మా అంటేనే ఒక హెడేక్, మళ్ళీ దాంట్లో ఇదేం రకం ఉప్మారా బాబు అని. సో నాలాగా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు బోల్డ్ మంది అయితే ఉన్నారని తెలుసు. కానీ కొంచెం టేస్టీ అండ్ హెల్దీగా ఉండే విధంగా ఉప్మా ఎలా చేసుకోవచ్చు అనేది ఇక్కడ నేను చూపించేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట, ఇలా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. బేసిక్గా మనం ఓన్లీ రవ్వతో ఉప్మా చేస్తే మన బాడీకి ఏం పడుతుంది చెప్పండి, రవ్వ తప్ప ఏం వెళ్ళదు. సో ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదని చెప్పేసి ఇలా కొన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసి ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. కొంచెం అది హీట్ అయిన తర్వాత దాంట్లో పోపుకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సహజంగా ఉప్మా అనగానే పిల్లల విషయం పక్కన పెడితే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అబ్బా ఈరోజు ఉప్మా చేయాలా, ఉప్మా తినాలా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఉప్మా అనేది ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, కానీ మనం చేసుకునే విధంగా దాన్ని చేసుకుంటే డెఫినెట్గా నచ్చుతుంది. సో మాక్సిమం మేము నైట్ టైం ఎక్కువ ఉప్మాసే ప్రిఫర్ చేస్తాను. సో నా ఛానల్ ఎవరన్నా ఫాలో అవుతున్నట్లు ఉంటే కనుక మీకు మాక్సిమం నేను తినే డిన్నర్లో ఎక్కువగా నేను ఉప్మానే మీకు చూపిస్తూ ఉంటాను. సో ఉప్మా కూడా ఓన్లీ రవ్వ కాకుండా ఇలా వెజిటబుల్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తే నేను ఆనియన్, గ్రీన్ పీస్, క్యారెట్, అలాగే ఆలు, కొరియాండర్ అండ్ ఇక్కడ నేను పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇంట్లో ఉంది, సో వేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను ఈరోజు. సో దీన్నే చాలా మంది బన్సీ రవ్వ, అలాగే దలియా అండ్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక్కటే మనకి. ఇందులో చిన్న సైజ్ దొరుకుతుంది, అలాగే పెద్ద సైజ్ వచ్చే క్రిస్టల్ కూడా దొరుకుతుంది. సో నేను చిన్న సైజ్ వచ్చే గోధుమ రవ్వతో అయితే చేసేస్తున్నాను. సో ఆ తర్వాత మనకి టేస్ట్ కి సరిపడా అన్ని ఐటమ్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఇంట్లో చేసిన కొంచెం చిటికెడు మసాలా పొడి, పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. సో ఈ 3 యాడ్ చేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఈ గోధుమ రవ్వ అయితే వేసేస్తున్నాను. మనకి నార్మల్ గా రైస్ ఎలాగ మెజర్మెంట్ తీసుకుంటామో ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ లాగా ఇక్కడ కూడా సేమ్ నేను 1 కప్ అయితే తీసుకున్నాను రవ్వ. సో దానికి తగ్గట్టు 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో అంతే, అది కొంచెం మనకి లాస్ట్ లో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అంతే, మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఒక అరగంట కష్టపడిన తర్వాత నా గుమగుమలాడే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే ఇది దేంతో సర్వ్ చేసుకొని తినాలి అని. సో అది దేంతో తినాలి అనేది కంప్లీట్ గా మీ చాయిస్. చాలా మందికి లెమన్ తో తినడం అనేది ఇష్టం ఉంటుంది. సో పుల్లగా కావాలనుకున్న వాళ్ళు లెమన్ పిండుకొని తినచ్చు, లేదంటే గ్రౌండ్ నట్ చట్నీ ఉంటే గ్రౌండ్ నట్ చట్నీ వేసుకొని తినచ్చు, షుగర్ కావాలన్న వాళ్ళు షుగర్, మీ ఇష్టం. నేను వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేసుకున్న ముద్దపప్పు, పచ్చిపులుసు ఉన్నాయి. సో అవి పెట్టుకొని నేనైతే కానిచ్చేసాను. సో అదండి ఈ రోజు నా డిన్నర్ కి నేను చేసుకున్న ఉప్మా రెసిపీ. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.